నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తీరు వార్తలతో మైక్ టు ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. భగీరథ ఎఫెక్ట్ తోని బయటికి వస్తలేరు బీజేపీ నేతలు. ఈ దెబ్బకు కమలం పార్టీ కేల్కాతమేనా అని గానొస్తున్నాయి రాతలు. కేరళ సీఎం ముచ్చట్ల దెబ్బతిన్నాడట రేవంత్ రెడ్డి సారు. వేసిన ప్లాన్లన్నీ బిస్కెట్ అయినా అని అవుతుండట బేజారు. లాయర్ కోట్ వేసుకుని హైకోర్టుకు వచ్చిన దీది దాడుల మీద మాట్లాడేతందుకైందా ఇట్లా న్యాయవాది? ఓ మైనర్ బుజ్జికి న్యాయం చేయకుండా సీఎం ఏం చేస్తుండు? హోంశాఖ పనితనం గిదేనా? ఆడవిళ్ళలకు అసలు రాష్ట్రంలో భద్రత ఉందా లేదా? రేపులు అవుతుంటే సీఎం స్పందించడా? ఇగో ఇసొంటి మాటలు ఎవరో పక్కపాటి లీడర్లు కాదు, సీఎం రేవంత్ రెడ్డి సారే అంటుండు. ఏ ఊకో అమ్మ, సీఎంఏ ప్రశ్నించుకుంటాడా అంటే ఇగో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. బండి భగీర మీద పోక్సో కేసు పడేవరకలా చర్యలు తీసుకునేందుకు ఎందుకు లేటు అనుకుంటా పబ్లిక్ ప్రశ్నిస్తుంటే కొన్ని పార్టీలు అయితే గట్టిగానే లడాయి చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఆలస్యం చేస్తుండ అనుకుంటా పక్క పార్టీ లీడర్లు మాట్లాడుతుంటే నిన్నయాల రేవంత్ రెడ్డిని ఆయననే ప్రశ్నించుకుంటున్నట్టు ఈ వీడియో వైరల్ అవుతున్నది. అప్పటి సీఎం కేసీఆర్ మీద ఫైర్ అవుతుంటే ఓ మైనర్ ఆడవిళ్లకు న్యాయం చేయరా మీరు అని రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ వీడియో చూడు ఒకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసైన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు? అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారికి పట్టదా? మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు? ఈ రేపులను మీరు సమర్థిస్తున్నారా? మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేసారు కాబట్టి సమర్థించదలుచుకున్నారా? ఇక ఈ వీడియో ఇంత ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే వరకలా ఈ వీడియోనే చూయించుకుంటా రేవంత్ రెడ్డికి కౌంటర్లు ఇస్తుండే జనాలు. మరి అప్పుడు సీఎం పనితీరు మీద ఐఆమ్ ద ఫైర్ ఈజ్ ద ఫైర్ అనుకుంటా ఫైర్ అయ్యారు కదా సారు. మరి ఇప్పుడు మైనర్ బుజ్జి మీద అత్యాచారాలు అయితే ఎందుకు స్పందిస్తలేరు అనుకుంటా క్వశ్చన్లు వేస్తున్నారు. అప్పుడన్నా హోంమంత్రిని పిలిచి అప్పటి సీఎం ఎందుకు మాట్లాడలేదు అని అన్నావు. మరి ఇప్పుడు హోంశాఖ కూడా మీతానే ఉంది కదా, మరి చర్యలేవి అని అనుకుంటా ఈ పాత వీడియోని ఇరుగమరగ తిప్పబట్టిరు సోషల్ మీడియాలో. కానీ చూడరి, సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు ఎందుకు ఎట్లా వైరల్ అవుతుందో ఇవ్వలేదు తెలియదు. కొన్నిసార్లు అయితే ఇగో ఇట్లా తిరిగి కామెంట్ చేసిన వాళ్ళకే కౌంటర్లు వేస్తేందుకు వాడవలసి వస్తుంది చూడరి. తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు తెప్పిస్తేందుకు ఆ పార్టీ లీడర్లంతా దండలాడుతుంటే బండి భగీరథ ఒక్కడు చేసిన పని కమలం పార్టీ లీడర్లందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. మోడీ సారు ఢిల్లీకి వెళ్ళొచ్చి మరి సభ పెట్టిన సంతోషం కూడా లేకుండా బీజేపీ జెండా పట్టుకొని పబ్లిక్ లకు రావాలంటేనే వెనక ముందయ్యే కాడికి వచ్చిందట కథ. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే అయిపోయిందిగా కమలం పార్టీల పరిస్థితి. భూ పార్టీ లీడర్లకు పురాగా నిమ్మలమే లేకుండా అయిందంట. ఎట్లా చేసన్నా ఎంత కష్టపడినా వచ్చే ఎలక్షన్ల నాటికి బీజేపీని గెలిపించి డీజే సప్పులతో బ్యాండ్ బాజే అనిపిద్దామని కలలుగా అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే జనాలకు పోవాలంటేనే జడుచుకునే కాడికి వచ్చిందట కథ. పబ్లిక్లకు పోయి పార్టీ పేరెత్తే పాపం ప్రశ్నలు అడిగి కడిగి పారేస్తారని ఫ్రస్ట్రేషన్లు ఉండనట తెలంగాణ బీజేపీ లీడర్లు. ఇన్ని దినాలు ఏడికి పోయి ఏం మాట్లాడినా కానీ తెలంగాణకు మీరు ఏం చేసిర్రు, సెంటర్కి వెళ్ళి ఏం సాయం తెప్పించిర్రు అని పాయింట్ టు పాయింట్ అడిగి జాయింట్ వీల్ ఎక్కితే కదా కళ్ళు తిరిగినట్టే వేసేది. ఇప్పుడు నూతిల పడ్డోని మీద నూరు ముచ్చట్లు అన్నట్టు అంతటా బండి భగీరథ్ మచ్చాదే ఎనొస్తుండే వరకలా ఏడ పోక్సో కేసు ముచ్చటతో ఇంకింత తరుచుకుంటారు అని వెనకైతురట లీడర్లు. పోక్సో కేసు మీద స్పందించవలసి వస్తుందని జనాల జాడపత్త లేకుంటారట కొందరు బీజేపీ లీడర్లు. భగీరథ్ గురించి బగ్గనే ప్రశ్నిస్తారని మీడియా కంటపడకుండా సైడ్ అవుతుర్రట. కొందరు ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తందుకు కూడా భయపడుతున్నారట. ఆయనతోనే ఫోన్ చేసి ఆ మాలేక్ బండి భగీరథ్ కహా హే అని అడుగుతారని ఆగమాగం అవుతున్నారట. జర్నలిస్టులు ఫోన్ చేసి పోక్సో కేసు ముచ్చటెత్తగానే టక్కున ఫోన్లు కట్ చేస్తురట. సెంట్రల్ మినిస్టర్ కొడుకే పరారీలు ఉంటే పట్టుకోలేకపోతురంటే ఇక మీరు మామూలు పబ్లిక్ నేమ్ మంచి చూస్తారా అనుకుంటా సురుకులు అంటిస్తారని కింద మీద అవుతున్నారట. ఇక దేశం మీద ఏ ముచ్చటైనా ఎంబటే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముంగటికి వచ్చే బీజేపీ మహిళా లీడర్లు పోక్సో కేసు ముచ్చట మీద ఇప్పటిదాకా ఏం మాట్లాడకపోయేవరకలా ఇంకింత ఎఫెక్ట్ అవుతుందట పార్టీకి. అట్లా మాట్లాడితే అదో బాధ మల్లాలకు. ఇక డీకే అరుణ, కొంపెల్ల మాధవీలత, రాణి రుద్రమ వీళ్ళంతా ఏడికి పోయిర్రు, ఎందుకు మాట్లాడతలేరు అనుకుంటే ఇప్పటికే జనాలు గరమవుతున్నారు. ఇప్పటికే గ్రూప్ రాజకీయాలతో పార్టీ పలసగైపోతుంది అని నెత్తుకొట్టుకుంటుంటే ఇప్పుడు కొత్తగా భగీరథ్ పోక్సో కేసు పంచాయత్తోని ఇట్లా చేద్దునే రావాలా అని ఉన్న జుట్టు ఊసిపోయేటట్టు వీక్కుంటురట లీడర్లు. మోడీ హైదరాబాద్ వస్తే పార్టీ ఇమేజ్ పవర్ఫుల్ అవుతుంది అనుకుంటే మోడీ సభ కంటే ఎక్కువ పోక్సో కేసు మీదనే రాష్ట్రమంతటా చర్చ నడుస్తున్నది. మొత్తానికి భగీరథ్ పోక్సో కేసు మా ఫ్యూచర్ను, పార్టీ భవిష్యత్తును డేంజర్లో పడేసింది పొరి అని అనుకుంటా ఆఫ్ ది రికార్డులో ఓపెన్ గానే గుల్గబట్టిరట. కేరళ ఎలక్షన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మన పార్టీ లీడరే సీఎం సీట్లో కూసోబోతున్నాడు అని హ్యాండ్ పార్టీ లీడర్లంతా బ్యాండ్ సప్పుడుతో సంబరాలు చేసుకున్నారు. ఇవాళ హైకమాండ్ సతీష్ అన్ను కూడా ముఖ్యమంత్రిగా ఫైనల్ చేసే వరకల్లా ఇంకింత ఖుషి అయ్యారు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం
పానం కలకలం అవుతుందట. అగో కేరళకి కొత్త సీఎం వస్తే తెలంగాణ సీఎంకి ఏంది పంచాది అంటే పాపం సొంత రాష్ట్రం తెలంగాణలో దాక్కుతున్న ఎదురు దెబ్బలు జాలవన్నట్టు కేరళం ముచ్చట్ల కూడా వేసిన లెక్కలు కింద మీద ఈ అంచనాలు ఇంచు కూడా నిజంగాక కొత్త షాకు దాకిందట సీఎం రేవంత్ రెడ్డికి. కేరళం సీఎంగా సతీష్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసే వరకల్లా కళ్ళు తిరిగినంత పనైందట రేవంత్ రెడ్డికి. అగో సతీష్ కేరళకి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ ఎట్లయితుందని అంటే అదేడు అసలు ముచ్చట. కేరళంకు కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని మస్తు ఆరాటపడ్డాడట రేవంత్ రెడ్డి. అందుకే ఆ రాష్ట్రంలో బిగ్ టీవీ బ్రాంచ్ తెరిచి సపోర్ట్ ఇచ్చుడే కాకుండా సరిపోని ఎలచ్చల ఖర్చులు కూడా పంపిండని గట్టిగానే వస్తున్నది. అక్కడ ఎన్నికలకు ఈయన కలలేంది అని అంటే కేసీ వేణుగోపాల్ సీఎం అయితే కేరళంలో కూడా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకింత వెచ్చుకోవచ్చు, పెట్టిన పెట్టుబడికి గట్టిగానే న్యాయం అవుతుందని మంచి మార్కర్తోనే పెద్దగానే స్కెచ్ చేసి పెట్టిండని గట్టిగా నేను వస్తున్న గుసగుస. హైకమాండ్కి అవసరం అనుకుంటే 1000 కోట్లు ఇవ్వగల సత్తా మనకుందని మాట్లాడి నేను చూసుకుంటా అని మస్తు నమ్మకంతో ఉండనట. కానీ ఇప్పుడు పెట్టిన ఖర్చు ఉట్టిదే అయిపోయే, అనుకున్న క్యాండిడేట్ సీఎం సీట్లో కూర్చోలేకపోయే, కథ అంతా ఆగమైపోయే, ఆశలన్నీ అడియాశలు అయిపోయాయని మస్తు నారాలు ఉన్నట రేవంత్ రెడ్డి పాపం అని సోషల్ మీడియాలో మస్తు కామెంట్లు పడుతున్నాయి. ఇక మొన్న అయిన 5 రాష్ట్రాల ఎలక్షన్లు చేయంగా ఎట్లయినా గెలిచినోళ్ళు సంబరంలా సర్కార్లు ఫామ్ చేసి వాళ్ళ పనులు ఉంటారు. ఓడిపోయినోళ్ళు జర నారాజులా కోలుకునే తందుకు టైం తీసుకుంటారు అనుకుంటాం కదా. అందరు అట్లేమో గాని నేను కాదు అనుకుంటా మాజీ సీఎం మమతా బెనర్జీ లాయర్ కోటేసి మరి లడాయి చేస్తుంది ఇట్లా. మమతా బెనర్జీ మేడం లాయర్ కోటేషన్ నడుస్తుంటే ఏదో సినిమా సీన్ చూసినట్టే ఉంది కాదు. ఇంతకేంది ముచ్చటానంటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ల రిజల్ట్లు వచ్చి పార్టీ గెలిచిందని తెలిసిన కాంచి పురాగా రాష్ట్రం ఆలతే ఖరాబ్ చేసిర్రు. హింస పెరిగి కొట్లాటలు, మర్డర్లు, టీఎంసీ కార్యకర్తల మీద, ఆఫీసుల మీద దాడులు ఇవే ఏడ చూసినా అన్న కేసు మీద కలకత్తా హైకోర్టు విచారణ చేస్తున్నది. ఇక ఈ కేసులో వాదన వినిపించేందుకు ఆలీళ్లు పేరువైన లాయర్లు కాదు, నా కుత్కతో నేనే కొట్లాడతా అని మాజీ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగి కలకత్తా హైకోర్టుకు వచ్చింది. ఇట్లా ఆ కేసు ముచ్చట్లు ఆమెనే జడ్జితోని కొన్ని ముచ్చట్లు ముంగటేసి ఏంది ఎట్లయింది అనేది పురాగా పూసగుచ్చినట్టు చెప్పాలని ఆలోచనట. పాపం 3 సార్లు సీఎంకి గెలిచి ఈసారి 4వ సారి కూడా గెలిచి అస్సలు తగ్గేదిలే అనిపించి రికార్డు కొట్టి రికామ్ లేకుండా పనిచేద్దాం అనుకుంది. కానీ బీజేపీ చేతిలో ఓడిపోయింది కదా. మళ్ళీ వచ్చే ఎలక్షన్ దాకనో లేకుంటే 6 నెలల దాకనో సైలెంట్గా ఉంటుంది కావచ్చు అనుకునేటోళ్లకు ఉత్తగా ఊకునేది లేదు, లడాయి చేయకుండా ఆగేదే లేదని ఇట్లా చూపిస్తుంది అనుకుంటా కామెంట్లు చేయబట్టారు ఈ వీడియోలు ఫోటోలు చూసిన నెడజనాలు. ఇక ఇంకో దిక్కు ఎంబీబీఎస్ చదివే మెడికల్ కాలేజీ స్టూడెంట్ మీద పోయినేడాది రేపైతే అర్ధరాత్రి 12:30కు ఆడవిల్ల బయటకు ఎందుకు వచ్చింది? హాస్టల్ ఉండే పిల్లలకు రక్షణ కల్పించే బాధ్యత కాలేజీ లేదని మాట్లాడకుండా ఇగో ఇట్లా రప్పరప్ప రంగంలోకి దిగి నిందితులకు నిద్ర లేకుండా చేసేది ఉండగా మేడం. ఓ సీఎం అయ్యిండు రేప్ కేసు అయింది అనుకుంటా చర్యలు తీసుకున్నాడు బంద్ చేసి రోడ్ల మీద ర్యాలీలు చేసిరు చూడుర్రి. అప్పుడు కూడా ర్యాలీలు పక్క పార్టీల మీద పంచాలు కాకుండా ఆడవిళ్ళకి న్యాయం జరగాలని ఇట్లనే న్యాయస్థానాల దిక్కు నడిస్తే బాగుండు అనుకుంటా గట్టిగానే కామెంట్లు వేస్తారు ఇంకొందరు నెటిజనాలు. మరి 5 ఏళ్ళు కమలం సర్కార్ పనితనం మీద ఏ తీరు ఫైటింగ్ చేస్తుందో మేడం ఏం కథనో చూడాలిగా. మన జవాన్లు కుటుంబాన్ని పక్కన పెట్టి దేశం కోసం పానాలు ఇయ్యనీకే కూడా వెనకాడరు. అసొంటోళ్ళు కళ్ళ ముంగట ఒక మంచి సావు బతుకులు నడమని అనలాడుతుంటే ఉత్తగానే ఊకుంటారా చెప్పురి? ఆ యమునితోని కొట్లాడి మరి మనిషికి మళ్ళా పునర్జన్మనిచ్చిర్రు. వార్త చూసినాక సెల్యూట్ కొట్టురు మరి మన వాళ్ళకు. ఈ నడుమ గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఏ జోలకు వస్తుందో అంతు కూడా పడతలేదు. ఇగో ఇది కూడా గసంటి ముచ్చట్నే. జమ్మూ శ్రీనగర్ హైవే మీదకెళ్ళి ఓ కారు ఒకటి వస్తుంది. ఆడనే మన సిఆర్పిఎఫ్ జవాన్లు గస్తీ కాస్తురు. ఉన్నట్టుండి కారు ఆగిపోయే వరకల్లా ఫస్ట్ ఒక జవాన్ పోయి చూసిండు. పాపం డ్రైవర్ కు గుండెపోటు అని అర్థమై దబ్బ కడమోళ్ళని కూడా పిలిస్తే అందరు ఉరికొచ్చి సిపిఆర్ చేసి కళ్ళు తెరిచేటట్టు చేసిర్రు. ఇక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎంబటి ఆడ దగ్గర పట్లున్న దవాఖానకు తీసుకపోతే డాక్టర్లు చూసి మీరు టైంకి సిపిఆర్ చేసిరు కాబట్టి ఈయన బతికి బట్టగట్టిండు, లేకుంటే ఆగమయ్యేది కథ అని చెప్పే వరకు అందరికి నిమ్మలమైంది. దీని మీద ఓ ఆర్మీ ఆఫీసర్ మాట్లాడుకుంటా విలువైన పానాన్ని కాపాడుట మా కర్తవ్యం, అది నెరవేర్చినందుకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పిండు. ఇప్పుడు ఈ ముచ్చట సీసీటీవీ ఫుటేజ్లకు వెళ్ళి సోషల్ మీడియాలకు ఎక్కేసరికి చూసినోళ్ళుండి షెబ్బాష్ సోల్జర్స్, ఒక దిక్కు దేశం కోసం గస్తీ కాసుకుంటని మానవత్వంతోని ఓ నిండు పానాన్ని నిలబెట్టిరు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువనే. మన భారతదేశం మీద జనాల మీద మీకున్న ప్రేమ బాధ్యత గురించి ఎంత చెప్పినా తక్కువనే. అది దేంతో పోల్చలేంది కూడా అనుకుంటా కామెంట్లు పెట్టి షేరింగ్లు చేస్తుర్రు మన జవాన్ల గొప్ప పనితనం గురించి. తెలంగాణకు అమ్మనైతా, అమ్మతనంతోని పార్టీ నడుపుతా అన్న కవిత మేడము నిన్న బండి భగీరథ్ ముచ్చట మీద మాట్లాడింది చూసినాం కదా. ఆమె అట్లా మాట్లాడి మైక్ కూడా బంద్ చేయక ముందే ఇటు సోషల్ మీడియాలో సెటైర్లు షురువైనాయి. ఆడవిల్లల తరపు కాకుండా బండి భగీరథే మంచోడు కావచ్చు అన్నట్టు మాట్లాడే వరకల్లా అక్కకే మిస్ఫైర్ అయింది. ఇట్లయితే పార్టీని ఎట్లా ముంగటికి తీసుకుపోతుంది, వచ్చే ఎలక్షన్ల వరకల్లా ఎట్లా పవర్లకు తెచ్చే ఉపాయం చేస్తుందో అని అందరూ అనుమానం పడుతుండే వరకల్లా ఇగో
ఈ షేరికల సూపర్ ప్లాన్లతోని వచ్చినట్టుంది కావచ్చు మరి. ఈ దెబ్బతోని కవితక్క పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అన్ని జాగాల్లో భారీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది కావచ్చు పోరి. ఈ మాస్టర్ స్ట్రోక్ తోని బీఆర్ఎస్ లీడర్లు మా ఫ్యూచర్ ఏంద్రో నాయన అని ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో పోయినా పోవచ్చు మరి. లేకుంటేంది పార్టీని పరుగులు పెట్టించేందుకు ఎసొంటి యంగ్ బ్లడ్ ను రంగంలో దింపుతుందో చూడరి మేడము. నారాయణ ఖేళ్లున్న నవ యువకులకి కండువా కప్పి తెలంగాణ రక్షణ సేన పార్టీలకు రారి అని ఆహ్వానించింది కవిత మేడం ఇట్లా. ఒక్కొక్కరు పింఛన్ తీసుకోబట్టే 10,000 అవుతున్నట్టున్నదిగా. ఇట్లా 60-70 ఏళ్ళ ముసలోళ్ళను పార్టీలు చేర్చుకున్నట్టు చూసి కొందరేమో మరి లేత యూత్ని తీసుకున్నట్టు పార్టీలకు. మరి ఇంతకీ పడసపిల్లగాళ్ళకు ఓటక్కన్న వచ్చిందా లేదా అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంకొందరేమో ఇసొంటి యువకులను చేర్చుకుంటారని చూసి పక్క పార్టీ యువజన విభాగం నాయకులకి బుగులై నిద్ర కూడా పడతలేదు కావచ్చు అని అనుకుంటా మాట్లాడబట్టిరు. కానీ పాపం పార్టీ పెట్టిన ఫస్ట్ నాటి సందే ట్రోల్స్ కి టార్గెట్ అవుతుంది కవితక్క. ఫస్ట్ వారంలో పార్టీ పేరే మార్చవలసి వచ్చిన పాపం. అటెంక నిన్న బండి భగీరథ ముచ్చట్ల ఆమె స్టాండ్ ఏందో చెప్పి దండగానే కామెంట్ వేయించుకుంది. ఇప్పుడేమో వయసంటివి ఇట్లా. సుశరణ్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక నీ ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తుండండి మన మైక్ టీవీ ముచ్చట్లు.